మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో 27 నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి కృత్తికా నక్షత్రం మొదటి పాదం వచ్చి మేషరాశిలోకి, 2, 3, 4 పాదాలు వచ్చి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కృత్తికా నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి రవి. అయితే ఈ రవికి ఉచ్చస్థానం వచ్చి చూసుకునేటప్పటికి మనకి ఈ యొక్క మేషరాశి అనేది రవికి ఉచ్చస్థానం. కాబట్టి అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే, వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎటువంటి రకంగా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుంటే, వీళ్ళకి కృత్తికా నక్షత్రం వాళ్ళకి 2024 సంవత్సరంలో వీళ్ళకి ఆదాయ మార్గాలు పెరగడం అనేది జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా ఈ నక్షత్రం వాళ్ళకి కాస్త పొదుపు చేయాలనే ఆలోచనలు వస్తున్నా కూడా పొదుపు చేయలేకపోవడం, లేదా వీళ్ళకి ఆదాయంతో సమానంగా ఖర్చులు ఉండడం, కొంతమందికి అయితే పొదుపు చేసిన వాటిల్లోంచి కూడా తీసేసుకోవడం, అంటే ఆ పొదుపుని క్యాన్సిల్ చేసేసి, అంటే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా ఉంటాయని క్యాన్సిల్ చేసి ఏదో నిమిత్తమై వాడేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి ఈ 2024 సంవత్సరం కృత్తికా నక్షత్రం వాళ్ళకి చెక్ పెట్టే సమయంగా చెప్పుకోవచ్చు. అంటే పొదుపు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు, మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారుల యొక్క ఒత్తిడి కూడా గత కొంతకాలంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని నుండి తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే రవి ఇక్కడ వీళ్ళకి పరిపాలనాదక్షుడుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ వాటిల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయ రంగాల్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రభుత్వ రంగాల్లో కావచ్చు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి అథారిటీ అనేది లభించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీళ్ళకి కాస్త ముందుకు వెళ్ళే అవకాశం, అందులో రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, అంటే మించుమించు ఏప్రిల్ మనకి రవి 13, 14లో మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రవి ఏప్రిల్ 13 నుండి మళ్ళీ మనకి మే 14 వరకు ఆయన ఉచ్చస్థానంలో ఈయన సంచారం చేయడం వల్ల వీళ్ళకి అధికమైన శుభవార్తలు వినడం, అదే వివాహం కాని వాళ్ళు కావచ్చు, లేకపోతే వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా తండ్రి ఏమైనా అనారోగ్య సమస్యలతో కానీ ఇబ్బంది పడుతుంటే వాటికి ఈ యొక్క రవి ఈ సంచారం వల్ల కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం, కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే సంతానపరంగా వృద్ధి, అంటే వాళ్ళ విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక స్టాండర్డ్ లైఫ్ లేదు పిల్లలకి అని బాధపడుతున్న వాళ్ళకు, అంటే ఒక స్థిరమైన ఉద్యోగం లేదనో, లేకపోతే వివాహం కావట్లేదనో, ఏదో రకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు కాస్త మెరుగున పడడం అనేది జరుగుతుంది. కాస్త ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా గడపడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయి. కొంతకాలంగా ఏవైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ సంవత్సరం వీళ్ళకి వాటి నుండి కాస్త బయటపడడం అనేది జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కొంతకాలంగా రాని బాకీలు ఏమైనా ఉన్నా, లేకపోతే లోన్స్ గురించి ఏమైనా అప్లై చేసి లోన్స్ మీకు అలాట్ అవ్వలేకపోతున్నాయి, ఏవైనా సరే ఇలాంటివన్నీ కూడా మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది. అలాగే నూతన గృహము, వాహనము ఇలాంటివి శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. పెట్టుబడులు అనేవి ఖచ్చితంగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే ప్రయాణాల్లో అలసటలు ఇవి కూడా మధ్య మధ్యలో కనపడము. అలాగే ఇక్కడ గత కొంతకాలంగా ఎవరికైతే సమాజపరంగా నూతన పరిచయాలు కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు కలవాలని అనుకుంటున్నారో వాళ్ళ ద్వారా వీళ్ళకి అనేక రకమైన సమస్యలు కొన్ని తీరడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. కాస్త ఇదివరకు ఎవరైనా చెప్పుడు గొంటు మాటలు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మాటలు విని గొడవపడిన వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం వాటి అనుమానాలు, మనస్పర్ధలు అన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దవారు ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి.
అలాగే ఏదైనా ఆర్థికపరమైన లావాదేవీలు కానీ అవి కానీ ఉంటే వాటిల్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తప్పు. కొన్ని సమయాల్లో మీరు చేసే పనుల వల్ల కాస్త అపనిందలకు పాలయ్యే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మంచి అంటే వాళ్ళకి ఏవైనా ఉంటే వాళ్ళ జీతాలు పెరగడం, వ్యాపారస్తులకి అయితే ఆర్థిక లాభాలు రావడం, అలాగే వ్యాపార విస్తరణ, ఆదాయ మార్గాలు ఇలాంటివన్నీ కూడా పెరగడం, మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళకి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే సినీ కళ, రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ పరిణామాలే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళ ఆర్చహృదయ పారాయణ చేసుకోవడం, దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.